నవగ్రహాల్లో శని అంటే చాలామందికి భయం. చాలాసార్లు చెప్పుకున్నట్టుగానే శని ఒక బ్యాంకర్ లాంటివాడు. మనకి పుణ్యం అనే క్యాష్ లేకపోతే ఆయన ఏమీ చేయలేడు. శనికి సంబంధించిన అనేక రకాలైన గాథలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈ శని ఒకసారి దశరథ మహారాజును కూడా ముందుగా సంప్రదించి, రాజా, రోహిణి నక్షత్రంలోకి నేను ప్రవేశిస్తున్నాను, అయోధ్యలో ఉన్న ప్రజలకు కూడా కొంచెం కష్టాలు కలగచేస్తాను అంటే ఆయన కోణస్థాహ బభ్రుహు అని చెప్పి ఒక స్తోత్రాన్ని పాడాడు అని చెప్పి మనకు కనపడుతూ ఉంది. అటువంటి శని వైశాఖ మాసం అమావాస్య రోజున ఆవిర్భవించాడు అని చెప్పి చెప్తున్నారు. శనివారం అది రావడంతో శని అమావాస్య అని చెప్పి రేపు విశేషంగా దానికి సంబంధించినవి మనకి సాంఘిక మాధ్యమాల్లో విరివిగా ట్రోల్ అవుతున్నాయి. అందరూ భయపడకుండా ఒక చిన్న చిట్కా పాటిస్తే చాలు, అంతమందిని భయపెట్టి అందరి చేత భయాన్ని పొందుతున్న వారందరికీ కూడా సులభమైన ఉపాయం ఏంటంటే, ఆ శనీశ్వరుడే నరసింహస్వామి స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేశాడు. శనికృత నరసింహ స్తోత్రాన్ని చేసిన లేదా ఏదైనా నరసింహ స్తోత్రాన్ని చేసినా కూడా మీకు శని బాధ విరగడవుతుంది. విచిత్రం ఏమిటంటే, శనీశ్వరుడు నరసింహస్వామి ఇద్దరు కూడా స్వాతి నక్షత్రంలోనే ఆవిర్భవించటం. అదే వైశాఖ మాసంలో స్వాతి నక్షత్రం రోజున అందరికీ దేవదేవుడైన నరసింహస్వామి ఆవిర్భవించాడు. కాబట్టి ఎప్పుడన్నా మీకు శని లేదా ఏ గ్రహం బాగాలేదనుకున్నా కూడా చక్కగా నరసింహస్వామికి మీరు అభిషేకం చేయించండి. లేదా మీకు ఇంట్లో ఒకవేళ విగ్రహం కనుక ఉంటే మీరే పంచామృతాలతోనూ చక్కటి పసుపుతోనూ గంధంతోనూ స్వామికి శీతోపచారం కలిగేలాగా మీరు అభిషేకం చేసి వట్టివేళ్ళని అదేవిధంగా తులసిని మాలల కింద సమర్పించండి. అన్ని రకాల శనికి సంబంధించిన దోషాల నుంచి కూడా మీకు సత్వరంగా చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది. కుదిరిన వాళ్ళు శనీశ్వరకృత నరసింహ స్తోత్రాన్ని పారాయణ చేసినా కూడా చాలా ఫలితం ఉంటుంది. లేదు అంటే చాలా సులభంగా ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం